పాలస్తీనాలో అక్కడ పరిస్థితిని చూస్తూ ఉంటే ఎవరికైనా కంట నీరు రాక తప్పదు. హృదయ విదారక దృశ్యాలు, ఆకలి చావులు, మానవతా సాయాన్ని ఇజ్రాయెల్ అడ్డుకుంటోంది. అక్కడికి ఫుడ్ కోసం 4-5 రోజులుగా ఫుడ్ లేక అక్కడ తినడానికి వచ్చిన పిల్లల మీద, మహిళల మీద విచక్షణారహితంగా దాడులు చేస్తూ ఉన్నారు ఇజ్రాయెల్ సైన్యం. సో వాళ్ళు చనిపోతున్న పరిస్థితి, రోజు కూడా 100 మంది చనిపోతూ ఉన్నారు. మరోవైపు మిసైల్ వర్షంతో కూడా చాలా ప్రాణాలు పోతూ ఉన్న పరిస్థితి మనం విజువల్స్లో క్లియర్గా చూస్తున్నాం. ఎంత హృదయ విదారక దృశ్యమో. ఓకే, మన దేశం కాదు, మన దేశానికి సంబంధించిన అంశం కాకపోయినా కూడా ప్రతి దేశానికి ఒక విదేశాంగ విధానం ఉంటుంది కదండి. సో భారత్ ఈ విషయంలో గాజాలో ఇంత దారుణమైన చర్యలకు ఇజ్రాయెల్ అంటే మిత్రదేశం ఇజ్రాయెల్ దిగుతున్నా కూడా కనీసం ఖండించడం లేదు అనేది ఇంటా బయట వస్తున్న విమర్శ మోదీ మీద. సో దాని మీద పార్లమెంట్లో ఖచ్చితంగా చర్చించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఒక రకంగా రగడ ఈ గాజా అంశం మీద పార్లమెంట్లో చెలరేగే అవకాశం కనిపిస్తుంది. ఎస్ అండి, ఇప్పుడు గాజా పరిస్థితి చూస్తే అక్టోబర్ 7, 2023న హమాస్ ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. ఆ దాడిలో 1000 మంది వరకు ఇజ్రాయలీ పీపుల్ చనిపోవడం జరిగింది. అమాయకులు చనిపోయారు. 200 మంది దాకా ఇజ్రాయలీ పీపుల్ని వీళ్ళు హోస్టేజ్గా ఇప్పటికీ బందీగా ఉంచారు. దీన్ని ఆసరా చేసుకుని ఇజ్రాయెల్ ఇటు గాజా స్ట్రిప్ అంటే హమాస్ తలదాచుకునే గాజా పాలస్తీనా మీద అటాక్ చేస్తుంది. సిన్స్ ఎప్పుడు అక్టోబర్ 7, 2023 నుండి ఎడతెరిపి లేకుండా దాడి చేస్తుంది. ఏ విధంగా దాడి చేస్తుందంటే హమాస్ నేరస్తురాలు. ఈ విషయంలో అంతర్జాతీయంగా అన్ని దేశాలు కూడా ఖండించడం జరిగింది. అందులో అంతర్జాతీయ చట్టాలకు కూడా విరుద్ధమే హమాస్ ఇజ్రాయెల్ మీద చేసిన దాడి. కానీ ఇజ్రాయెల్ ప్రతిస్పందించే హక్కు దానికి ఉంది. సెల్ఫ్ డిఫెన్స్ అంటే తనను తాను రక్షించుకునే హక్కు అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఉంది. 2, తన సావరింటి సామర్థ్యాన్ని, దాని సమగ్రతను, దేశ సమగ్రత, ఐక్యతలను కాపాడుకునే హక్కు అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఉంది. అది కాదనలేరు. తమ పౌరులను రక్షించుకునే స్వేచ్ఛ ఇజ్రాయెల్కు ఉంది. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా మీద ఈ గాజా స్ట్రిప్పు, గాజా ప్రజల మీద, అమాయకమైన ప్రజల మీద చేసే దాడి అంతర్జాతీయ చట్టాలను పరిధి దాటేసింది, మానవతా విలువల్ని దాటేసింది అనే విధంగానే అంతర్జాతీయంగా ఇప్పుడు బ్రిటన్ను, జర్మనీ, ఫ్రాన్స్లు ఖండించడం జరిగింది. మన భారతదేశంలో కూడా అపోజిషన్ పార్టీ ముఖ్యంగా సోనియా గాంధీ ఈ విషయాన్ని హిందూలో ఒక ఆర్టికల్ రాసి మరీ క్రిటిసిజం చేయడం జరిగిందనమాట. అంతర్జాతీయంగా అన్ని దేశాలు ఇప్పుడు క్రిటిసైజ్ చేస్తున్నాయి ఎక్సెప్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. కొన్ని దేశాలు మినహాయిస్తే ఇజ్రాయెల్ని ఖండించని దేశం అనేది లేదు. ఈవెన్ ఇజ్రాయలీ పీపుల్ కూడా బయటకు వచ్చి పాలస్తీనా మీద జరిగే అటాక్ని ఆపమని బెంజమిన్ నెతన్యాహు ఈ కోalition గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ప్రదర్శనలు కూడా మనం చూస్తున్నాం. ఎక్సెప్ట్ ఎంటైర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఎప్పుడు యూదులు అంటే జూస్ కూడా ఎక్కువ కోఆపరేట్ చేస్తారు, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తారు. అలాంటి వాళ్ళు కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఆ దాడులు, ఆ ప్రొటెస్టులు మనం చూస్తున్నాం ఇజ్రాయెల్కి ఎగెనిస్ట్గా. ఈవెన్ హార్వర్డ్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ లాంటి మేధావులు కూడా బయటకు వచ్చి ఈరోజు పాలస్తీనాని క్రిటిసైజ్ చేసే పరిస్థితికి ఇక్కడికి వచ్చింది. అసలు ఏం జరుగుతుంది గాజాలో, ఏం జరుగుతుంది, ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే, ఇజ్రాయెల్ అంటే అది అందరికీ తెలిసింది, అధునాతనమైన ఆయుధాలు ఉంటాయి. ప్రపంచంలో సోఫిస్టికేటెడ్ వెపనరీ దాని దగ్గర ఉంటుందండి. దాని ఫోర్స్ ఎలా ఉంటుంది, అందరికీ భయోత్పాతం క్రియేట్ చేయగలిగింది. అంత అధునాతనమైన దేశం. అణ్వాయుధాలు 60 వరకు అణ్వాయుధాలు కూడా కలిగి ఉన్నాయి. F-35 5th జనరేషన్ ఫైటర్స్ ఉన్నాయండి. ఇంత అత్యాధునికమైన ఆయుధాలని ఒక స్టేట్లెస్ పీపుల్, ఆయుధాలు లేకుండా అసలు సైన్యమే లేని పాలస్తీనా మీద, గాజా మీద అది ఆయుధాలు ప్రయోగిస్తుంది. ఇది మానవతా విలువలకి, నైతికతకి, మానవతా విలువలకి UN చార్టర్ అక్టోబర్ 24, 1945 UN చార్టర్ కూడా విరుద్ధం. అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కేయడమే. ఎందుకంటే అక్టోబర్ 7 తర్వాత వీళ్ళ హమాస్ తీవ్రవాద సంస్థ చేస్తే అమాయక ప్రజలు ఏం చేశారు. ఇప్పుడు మనం అసలు గాజాలో ఇజ్రాయెల్ చేసిన అమానుషమైన దాడిని చూద్దాం. అది సోనియా కాదు, ఫ్రాన్సు, బ్రిటను, జర్మనీ, ఈవెన్ వెస్ట్రన్ కంట్రీస్, అమెరికన్స్, హార్వర్డ్ యూనివర్సిటీ కూడా ఈ విషయాన్ని ఖండిస్తున్నాయి అనమాట. అసలు ఏం జరుగుతుందని చూస్తే మొత్తం గాజా స్ట్రిప్లోనండి 500,000 5 లక్షల మంది జనాభా ఉంటారు. 5 లక్షల మందిలో ఇప్పుడు సుమారు 50 నుంచి 60,000 మంది, ఆల్ జజీరా ప్రకారం 60,000 మంది పౌరులు మరణించారు. ఇందులో సగం పైన ఎక్కువ మంది అంటే 60 to 70% కేవలం స్త్రీలు, పిల్లలే. వాళ్ళు ఏ ద్రోహం చేశారు? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ నిన్నటికి నిన్న ఒకటే చెప్తుంది, గడిచిన 72 గంటల్లో 24 మంది పిల్లలు స్టార్వేషన్తో, ఆకలి సావులతో చనిపోయారు. ఎందుకు జరుగుతుంది? అసలు ఇజ్రాయెల్ స్ట్రాటజీ ఏంటి? గాజాలో పిల్లలందరినీ చంపేయడమే.
స్త్రీల్ని చంపేయడమే. స్త్రీలు అంటే మాతృమూర్తి, అంటే పిల్లలకి ఇచ్చే గర్భం దాల్చుతారన్నమాట. అంటే స్త్రీలు లేకుండా చేస్తే తర్వాత తరం ఉండదు, ఈ పిల్లల్ని చంపేస్తే తర్వాత తరం ఉండదు. దాన్నే ఈ చాలా కంట్రీస్లో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ కూడా ఒకటే చెప్తున్నాయి, ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఆన్ పార్లల్, ఇట్ ఈజ్ టాంటామౌంట్ టు జీనోసైడ్. అంటే జీనోసైడ్ అంటే ఒక జాతిని అంతం చేయడమే. అది అక్కడ కనిపిస్తుందండి. ఆల్ జజీరా చెప్పేది ఏంటంటే, వెస్టర్న్ పేపర్లు ఏంటంటే, హార్వర్డ్ యూనివర్సిటీలో మేధావులు కూడా ఒకటే చెప్తున్నారు, అక్కడ పిల్లల్ని హననం చేయడం, స్త్రీల్ని సంహరించడం, తర్వాతి తరం ఉండకూడదు. తర్వాత ఇజ్రాయెల్ ఇంకోటి ఏం చేస్తుందంటే, ఈ యుఎన్ ఎయిడ్, యునైటెడ్ నేషన్స్ ఎయిడ్ అనేది ఒక ఫుడ్ ఉంటుందన్నమాట. ఆ ఫుడ్డు ఈ క్యాంపుల్లో ఉన్న ఈ పిల్లలకి వీళ్ళందరికీ అందించాలి. స్త్రీలు వాళ్ళు వచ్చి క్యూలో నిలబడతారు. చూడండి, వరద బాధితుల్లాగా ఎప్పుడైనా వరద వచ్చినప్పుడు బాధితులు ఉంటారు పులిహార పొట్లాల కోసం. వాళ్ళందరూ వస్తే వాళ్ళు వచ్చిన వాళ్ళ మీద వాళ్ళ ఆసరాగా తీసుకుని ఇజ్రాయెలీ సైన్యం, ఐడిఎఫ్, ఇండియా ఇజ్రాయెలీ డిఫెన్స్ ఫోర్సెస్ కాల్పులు పెట్టేస్తాయి. మొన్నటికి మొన్న 70 మంది, ఒక చోటు 100 మంది, లేదా అత్యాధునికమైన బంకర్ బరస్టులు బాంబులు వేసేస్తాయి. అంటే వాళ్ళు ఆయుధాలు లేకుండా ఫుడ్ కోసం బయటికి తీసుకొచ్చి అక్కడ చంపేస్తాను. అంటే ఏంటి? భయోత్పాతాన్ని కలిగించడం. అందుకని బెంజమిన్ నెతన్యాహు గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుంది, మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, మీరు ఇజ్రాయెల్ గాజాను వదిలి వెళ్ళిపోండి అని. తర్వాత ట్రంప్ కూడా చాలా డేంజరస్ ప్లాన్ ఒకటి చెప్పాడు, వాళ్ళని అక్కడ తరలించేస్తారు, ఈ గాజా అంతటిని మేము శుభ్రం చేస్తాం, తర్వాత చూసుకుందాం. ఎప్పుడు? తర్వాత ఇజ్రాయెల్ ఇంకో స్ట్రాటజీ ఏంటంటేనండి, ఇజ్రాయెల్ ఏంటంటే ఇప్పుడు అక్కడ ఉన్న వ్యవసాయ భూమిని అంతటిని నాశనం చేసేస్తుంది. 2 బిల్డింగుల్లో 80% బిల్డింగులు కూల్చేసింది మొత్తం. ఇక హాస్పిటల్స్ లేవు, స్కూల్స్ లేవు. అది ఒక రబుల్, అంటే పెద్ద భూకంపం వచ్చి ఒక ప్రళయం వచ్చిన ప్రాంతంగా తయారైపోయింది. ఇప్పటికీ 60% ప్రాంతం మానవరహితం అయిపోయింది, బిల్డింగ్లు ఏమీ లేకుండా. ఇక నివాస యోగ్యం లేదు. అంటే ఏంటి? గాజా పీపుల్ యుద్ధం పేరు చెప్పి దూరంగా వెళ్ళిన వాళ్ళు మళ్ళా వచ్చి ఇక్కడికి వచ్చి ఈ నాశనం చూసి ఇక్కడ జీవించడానికి వాటర్ కూడా ఏమీ లేదు కాబట్టి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలి. అంటే ఏంటి? గాజా స్ట్రిప్లో ఇంకా గాజా పీపుల్ని ఉండకుండా చేయడం ఇజ్రాయెల్ యొక్క ముఖ్య లక్ష్యం అనేది తెలిసిపోతుంది. ఇది గాజాలో ఇజ్రాయెల్ మొత్తం అన్ని మానవతా విలువలకి అంతర్జాతీయ చట్టాలని పణంగా పెట్టి చేసేస్తుంది అనేది ఇజ్రాయెల్ మనకి ఈ పిక్చర్ చూస్తే మనకు అర్థమైపోతుంది. బ్రిటన్, ఫ్రాన్సు, జర్మనీలు కూడా క్రిటిసైజ్ చేయడం అంటే ఇది మాటలు కాదనేది అంతరార్థం అయిపోతుంది. ఇప్పుడు ఇండియన్ ఫారిన్ పాలసీకి వద్దాం. మీరు రెండో క్వశ్చన్ అడిగినట్టు ఇండియన్ ఫారిన్ పాలసీలో భారతదేశ దౌత్య విధానంలో తప్ప అనేది క్వశ్చన్ ఎవరు చేస్తున్నారు? సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. భారతదేశానికి ఒక విలువలు ఇక్కడ ఒకటే గమనించాలండి, భారత దౌత్య విధానం అంటే ప్రపంచంలో ఇంత గొప్ప దౌత్య విధానం ఉండదు. ఏదో దేశాల మధ్య దౌత్యమే చేయడమే కాదు భారత ఫారిన్ పాలసీ అంటే, ఇది మానవతా విలువల మీద ఉంటుంది. ఎందుకంటే భారత సంస్కృతి అలాంటిది. నేను ఒకటే చెప్తున్నాను, సుగ్రీవుడు వాలి విషయంలో రాముడు వాలిని చంపినప్పుడు వాలి ఒక క్వశ్చన్ వేస్తాడు రాముడికి, ఏమనంటే, నువ్వు నన్ను అడుగుంటే నీ సీతని అక్కడ రావణుని ఆల్రెడీ నేను ఓడించాను, సీతను తీసుకునే రెండు క్షణాల్లో నీ సీతని నీ దగ్గర చేద్దును కదా, ఈడు పనికిమాలిని ఈ సుగ్రీవుడితో నీకెందుకయ్యా రామా అని అడుగుతాడు వాలి. అప్పుడు రాముడు ఒకటి చెప్తాడు, నాకు బలం ఏది కాదు, నాకు విలువలు ముఖ్యమని. అది రామధర్మం. సుగ్రీవుడిని వదిలి వాలిని వెళ్ళిపోతే ఈరోజు రామాయణం మనం చదవం, నేను ఇక్కడ చెప్పవలసిన అవసరం కూడా మనకు లేదు. భారతదేశం ఒక అద్భుతమైన దౌత్య విధానం ఉంటుంది. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1947లో బలహీనంగా ఉన్నా అటు అమెరికా చెంతం చేరలేదు. అమెరికా చెంతం చేరితే మనల్ని కూడా పెద్ద అగ్రరాజ్యం తయారు చేసేది అమెరికా. దాని చెంత చేరకుండా ప్రపంచంలో విలువల కోసం నిలబడిన దేశమే భారతదేశం. అలీన విధానం అని 3వ ప్రపంచ యుద్ధాన్ని ఆపి ఇటు యుఎస్ఎస్ఆర్ అమెరికాల మధ్య ఆపి అపార్థీడ్ జరుగుతుంటే సౌత్ ఆఫ్రికాలో అపార్థీడ్ని ఆపి మనం చాలా అద్భుతంగా మనం అక్కడ వచ్చాం. తర్వాత ఆఫ్రికాలో ఎన్నో దేశాల యొక్క స్వతంత్రోద్యమాలకు మనం సపోర్ట్ చేసాం. ఎక్కడ మానవత యుఎన్ చార్టర్ని ఎక్కడ వైలేషన్ జరిగినా మనం ఊరుకోలేదు. అంతటి గొప్ప దేశం అన్నమాట. మరి అలాంటి దేశం ఈ పాలస్తీనా కాజుకి అద్భుతంగా సహాయం చేసేది. ఎక్కడ? అది ముఖ్యమైన ఒక ధర్మం అంట ఇండియాలో. ఒక పంచశీల సూత్రాలని, దౌత్య విధానాలని, తర్వాత అలీన విధానమని, ఇలా విలువలతో మానవతా విలువలతో వచ్చిందే ఒక అద్భుతమైన భారతదేశ దౌత్య విధానం. మరి ఇప్పుడు పాలస్తీనా విషయంలో భారత దౌత్య విధానం కళ్ళు మూసుకుందా అంటే, ఇప్పుడు ఇక్కడ ఒక ఆరోపణ జరుగుతుంది. సోనియా గాంధీ మోడీ గవర్నమెంట్ పూర్తిగా ఆరోపణ చేసింది. ఏంటి? మొన్నటికి మొన్న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఈ గాజా స్ట్రిప్ విషయంలో ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లో దాడులు ఆపేయాలి అని ఒక తీర్మానం వస్తే భారతదేశం అక్కడి నుంచి ఆబ్సెంట్ అయిపోయింది, ఓటు హక్కు వినియోగించుకోవడం లేదు.
ఇది ఎందుకు జరిగింది అంటే భారతదేశం పూర్తిగా ఇప్పుడు మోడీ ప్రభుత్వం పూర్తిగా బెంజమిన్ నెతన్యాహు వైపు ఇజ్రాయెల్ వైపు మలిచిపోయిందా అనేది ఇక్కడ మనకు అవగతం అవుతుంది. అది నిజమే టిల్ట్ అయింది అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీ 57 దేశాల కూటమితో కూడా మనకు అవసరం ఉంది. అక్కడ 1 కోటి మంది భారతీయ జనాభా ఉన్నారు. రెమిటెన్సెస్ వస్తున్నాయి. ఆయిల్లో 40% ఆయిల్ గల్ఫ్ నుంచి వస్తుంది. ఆ దేశాలతో వ్యూహాత్మక రిలేషన్షిప్ ఉంది. యుఏఈ, సౌదీ అరేబియా ఇలాంటి దేశాలతో, ఖతార్తో మనకు వ్యూహాత్మక, అవన్నీ పక్కన పెట్టి ఒక చిన్న ఇజ్రాయెల్ వైపు పూర్తిగా టర్న్ అవ్వడం అనేది భారత దౌత్య విధానానికి, ఆర్థిక విధానానికి, వ్యూహాత్మక రిలేషన్ మంచిది కాదు. కాబట్టి ఇండియాకు ఒక ట్రెడిషనల్ ఫారిన్ పాలసీ ప్రకారం పాలస్తీనా కాజుకి సహాయం చేసి ఉండాలి, దాని తరపు మాట్లాడి ఉండాలి. ఇప్పుడు 3వ ప్రపంచ దేశాలు కూడా ఈ పాలస్తీనా విషయం మీద గళం రేపడానికి ట్రై చేస్తున్నాయి. కానీ ఎవరికీ ధైర్యం లేదు. ఎందుకంటే అటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇటు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఎవరు వెళ్ళలేరు. కానీ భారతదేశానికి ఒక అద్భుతమైన అవకాశం, ఒక శక్తివంతమైన దేశం, ఒక ట్రెడిషనల్ ఫారిన్ పాలసీ, సాంప్రదాయకంగా మనం పాలస్తీనా కాజుకి మనం సపోర్ట్ చేసాం. కాబట్టి దాన్ని వినియోగించుకుని ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా అనేది మాట్లాడక్కర్లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లో భారతదేశాన్ని వదిలించుకునే పరిస్థితిలో లేదు. ఇజ్రాయెల్ ఎప్పుడు చెప్తుంది, వితౌట్ ఎనీ రెసిప్రోసిటీ వీఆర్ మెయింటైనింగ్ రిలేషన్షిప్ విత్ ఇండియా అని ఇజ్రాయెల్ డిక్లేర్ చేసింది. మాకు ఏమీ మీరు ఇవ్వక్కర్లేదు, కానీ భారతదేశం మేము మిత్రులని చెప్పుకుంటామంటది. అది కూడా మనకు ట్రేడ్ ఉంది, డిఫెన్స్ ప్రొడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మన అవసరం దానికి ఉంది, దాని అవసరం మనకు ఉంది. కానీ పాలస్తీనానికి నిక్కచ్చిగా చెప్పాలి, మేము గత 1947 నుంచి అమలు జరుగుతున్న దౌత్య విధానం ప్రకారం పాలస్తీనా కాజుకి మేము సపోర్ట్ చేస్తాం. నువ్వు చేసేది అక్కడ మానవతా విలువలకి, యుఎన్ చార్టర్, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని భారతదేశం చెప్పడం వల్ల అటు ముస్లిం కంట్రీస్లో కాదు, పాలస్తీనా విషయంలోనే కాదు, 3వ ప్రపంచ యుద్ధం దేశాల్లో కూడా భారతదేశ పరువు పైకెళ్తుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, భద్రతా సమితిలో భారతదేశం ఈరోజు శాశ్వత సభ్యత్వాన్ని కోరుకుంటుంది. కాబట్టి యుఎన్ చార్టర్ ప్రకారం మనం ఉండాలని చెప్పుకుంటేనే అది మనకు వస్తుంది. అక్కడ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఓటింగ్ జరిగితే 2/3 మెజారిటీ మనకు రావాలి. మరి ఈ దేశాలు ఓట్లు ఎలా వేస్తాయి? కాబట్టి అంతర్జాతీయ చట్టాలని తూచా తప్పకుండా చూసే ఒక రక్షణ కవచం లాంటిది భారతదేశం ఈరోజు ఇజ్రాయెల్ విషయంలో పాలస్తీనా వెళ్ళాలి. ఇది పార్లమెంట్లో ప్రతిపక్షాలు లేవనెత్తే పెద్ద సమస్య. దీని నుంచి చెప్పాలంటే గవర్నమెంట్ కూడా తప్పించుకుంటుంది. ఎందుకంటే దీన్ని ఒకటే క్రిటిసిజం అండి. సోనియా ఒకటే చెప్తుంది, సోనియా గాంధీ, కాంగ్రెస్ ఒకటే, ఇక్కడ రైట్ వింగ్ పొలిటికల్ పార్టీ ఉంది, మతతత్వ పొలిటికల్ పార్టీ ఉంది. అదేవిధంగా అక్కడ బెంజమిన్ అల్ట్రా నేషనలిస్ట్ పార్టీ, అతను కూడా కోయలేషన్ సపోర్ట్ చేసుకుంటున్నాడు. వీళ్ళిద్దరి మధ్య స్నేహం ఇజ్రాయెల్ కోసం భారతదేశ దౌత్య విధానాన్ని, భారత మానవతా విలువల్ని, అంతర్జాతీయ చట్టాలకు ఇది చూపే గౌరవాన్ని ఇజ్రాయెల్ కోసం త్యాగం చెయ్యకూడదు అని అపోజిషన్ అడుగుతుంది. ఇది పార్లమెంట్లో ప్రైమ్ మినిస్టర్ మోడీ ఈ దౌత్య విధానం మీద, ఇండియన్ ఫారిన్ పాలసీలు వచ్చిన ఈ విధ్వంసం మీద ప్రైమ్ మినిస్టర్ మోడీయే సమాధానం చెప్పాలని ఈరోజు పార్లమెంట్లో ఒక పెద్ద రగడ జరుగుతుందండి. చూద్దామండి పార్లమెంట్లో ఎంత రగడ అవుద్దో. ఈ విషయం మీద మాత్రం ఆపరేషన్ సింధూరు, పాకిస్తాన్కి మనం భారత్ పాకిస్తాన్ యుద్ధం చేస్తుంటేనే అక్కడ లోన్లు ఇచ్చిన విధానం, ఆ తర్వాత చైనా వ్యవహరించిన తీరు, ఈ మోడీ దౌత్య విధానం ఫెయిల్ అయ్యిందని అపోజిషన్ చెప్తుంది. కానీ ఇక్కడ ఒక్క విషయం అండి, భారత రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం, ప్రైమ్ మినిస్టర్ మోడీ ఈజ్ ఎ రిప్రజెంటేటివ్, ఈజ్ ద పార్ట్ ఆఫ్ ది పార్లమెంట్. పార్లమెంట్లో సమాధానం చెప్పవలసిందే. రాహుల్ గాంధీ గారు కూడా ఒకటే అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? మోడీ గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో నేషన్కి చెప్పాలి, భారత ప్రజలు కోరుకుంటున్నారు, మీరు నోరు విప్పండి అని అడుగుతున్నారు. కానీ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఈ విషయం మీద పూర్తిగా నేను ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నానని చెప్పే అవకాశాలు ఇక్కడ మనకు పుష్కలంగా ఉన్నాయండి. ఏదేమైనా ఈ గాజా యుద్ధం అనేది భారత పార్లమెంట్లో ఒక రగడకు దారితీసే అవకాశాలు మనకి ఇక్కడ పుష్కలంగా కనిపిస్తున్నాయి.